కష్టజీవికి ఇరువైపులా ఉన్నవాడే కవి అన్నాడు శ్రీశ్రీ. ఆ కష్టజీవి చెమట, నెత్తురు, కన్నీళ్ళని కలంలోకి నింపి ఈ నేలని చైతన్యం చేసి, ఈ నేలని విప్లవీకరించి, ఈ నేలని ప్రశ్నించడం నేర్పిన సాహిత్య సమూహంలో విప్లవ రచయితల సంఘం. ఆ విప్లవ రచయితల సంఘానికి ప్రస్తుతం అధ్యక్షుడు అరసవిల్లె కృష్ణ మీ ముందు కవిత వినిపిస్తాడు. 45 ఏళ్ల క్రితం నాకు పాఠాలు చెప్పి ఇక్కడ నిలబెట్టిన మా ఉపాధ్యాయుడు అప్పారావుపై ఒక కవిత చదువుతాను. రెండవది, విప్లవోద్యమంలో అసూలు బాసిన ఆర్టీసీ కండక్టర్ కామేశ్వరి. ఈ రెండు 4-5 నిమిషాలలో పూర్తి చేస్తాను. శీర్షిక రూపాయి కలం. నేనేమీ మార్చుకోలేదు. నేనేం చదువుతానో ఇక్కడ నిర్వాహకులు అడిగారు. ఆ 2 కవితలే నేను చదివి విరమిస్తాను. రూపాయి కలం. అతని మరణ సమయాన్ని నాలోకి అనువదించుకుంటున్నాను. చీకటిలో ఇలాంటి ఊరిలో మిలమిల మెరిసే సెలయేరు, 40 ఏళ్ళు పైబడిన అనేక మజిలీల మధ్య లేత చేతులు తాకిన అతని పాదాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఉంటారు, ఎక్కడే ఉంటారు ఆయన. లేత చేతులు తాకిన అతని పాదాలను జ్ఞాపకం చేసుకుంటున్నాను. రిక్షాలో మూల ఒదిగి కూర్చున్న నాకు పాఠశాలను, వంతెనను, రహదారిని, గలగల పారే ఈటిని, రిక్షా కార్మికుని చెమటను చూపించి మనిషి బొమ్మ కాదు, నడుస్తున్న మంచు తెర అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 3వ తరగతి తెలుగు వాచకాన్ని అట్ట వేసుకొని సంచిలో భద్రంగా దాచుకో. నా దగ్గర ఆల నుండి గుణింతము నుండి ప్రారంభంగా అన్న మృదువైన నీటి తెరను జ్ఞాపకం చేసుకుంటున్నాను. పిడికెడు బియ్యం 2 అనాల కోసం అక్షరాల్ని పావురాలుగా ఎగరేసిన ఆకలి సమయాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. క్షయతో ఉయ్యలుగిన ఊపిరితిత్తులు, ఆగని తడిదొగ్గు, ఆయాసంతో ఊగే శరీరం, కుదిరిగా ఉండనవని శరీరాకృతి, పేడతో అలికిన అరుగుపై కూర్చొని పిల్లల హృదయంలోకి నీటిదారులా ప్రవేశించాడు. పురాణ జానపద కథల సారాంశాన్ని పసి మనసులో విత్తనములా నాటాడు. ఎగరాసినంతగా ఎగరాడు. పసి కనులలో ఈర్ష్యను తొలగించి వెన్నెల స్నేహాల్ని పదిలం చేశాడు. ఇంటి ఆవరణ నుండి ప్రపంచాన్ని వడిసి పట్టుకుని పిల్లలను పునాదిరాలను చేశాడు. అతని చివరి రోజులు ఆసుపత్రికి, ఇంటికి కుదించుకుపోయినప్పుడు ఓ సాయంకాలం తగరపు వలస పట్టాభి దుకాణంలో నాకొక కలం కొనిచ్చాడు. బాలిపు అల్లరిలో కలం ముక్కలైంది. మనుషుల ముక్కలు కావచ్చు, వస్తువులు విరిగిపోవచ్చు, మనిషి ఆకృతి సజీవం. ఊరిలో అతనెవరికి జ్ఞాపకం ఉన్నాడో తెలియదు. అతన్ని జ్ఞాపకం చేసుకోవడం ఊరికి అవసరం కాకపోవచ్చు. అప్పారావు అనే వికలాంగ ఉపాధ్యాయుడు, గానుగాడే తెలికల కురస్తుడు జ్ఞాపకం చేసుకోవడం సందర్భం కాకపోవచ్చు. వస్తువుల వలలో మనుషులు అంతరించవచ్చు. ఆనాటి మిత్రులను కదిపితే
ఎంతో కొంత మేర ప్లీజ్ రైట్ ఎంతో కొంత మేర జ్ఞాపకం చేసుకోవచ్చు, ఎంతకి గుర్తుకు రాకపోవచ్చు. మళ్ళీ మీరు బయటికి వెళ్ళదు సార్ కాసేపు. ఆనాటి మిత్రులను కదిపితే ఎంతో కొంత మేర జ్ఞాపకం చేసుకోవచ్చు, అయితే ఎంతకీ గుర్తుకు రాకపోవచ్చు. ఊరి మొదట్లో ఎన్టీఆర్ విగ్రహానికి బదులు అతని స్మారక స్తూపాన్ని నిర్మించాలని అంటే నన్ను కత్తులతో పొడవును వచ్చు. అతను ఊరి మనిషి, మామూలు మనిషి. తెలిసిన అక్షరాలు నేర్పి పోలియో బారిన పడి క్షయవ్యాధితో మరణించినవాడు. అతని మరణం దగ్గర నేనున్నప్పుడు నా హృదయ శరీరాల ప్రాయం 9 ఏళ్ళు. నా ప్రయాణమంతా అతన్ని మోసుకు తిరుగుతున్నాను. అర్ధనా కోసం ఎదురు చూసే అతను రూపాయి కలం కొనిచ్చాడు. శరా ఇంకిపోవచ్చు, నా లోపలి జ్వలనం ఆపడం ఎవ్వరి తరము కాదు. ఆ జ్వలనాన్ని వెలిగించింది అతను. ఆ ఊరి మనుషులు అతన్ని మర్చిపోవచ్చు. గురి చూసి పాడే పాట అతన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఇది నా మొదటి కవిత. చిన్నదే రెండవ కవిత కామేశ్వరి గురించి రాసింది. నా సమయాన్ని మాత్రం వాడుకుంటాను నేను. శీర్షిక జాబిలి వర్షం. తడి తెలియని జాబిలి వర్షం కింద తడుస్తున్న సమయాన వెలిగించిన అగ్గిపుల్ల కాంతిలో ఎవరామె? భూమిని తొలుస్తున్న తొలిపాదంలా నల్లటి శరీరాన్ని ఎర్రమందారమై తాకుతున్న ఎవరామె? నాకు తెలియని, నన్ను ప్రశ్నించని పసిపాప మృత్యువుడిలోంచి నాలోకి ప్రవహిస్తున్న నడిచే ఆయుధమా ఎవరామె? శరీరమంతా కన్నీళ్లను గాయాలను దాచుకున్న రుధిరానికి నిండుకుండైన ఎవరామె? జీవనది నుండి అదృశ్యమై వనవాసుల కాలి వేలను వెతికిన ఎవరామె? ఎగురుతున్న విమానం వంక చూసి నేరేడు చెట్టు కింద వెలుగు రవ్వలలో ఆరిన ఊపిరులను లెక్కిస్తున్న ఎవరామె? జ్ఞాపకం రాలేదా? మనుషుల బండిలో శరీరాల స్పర్శలో రహదారులు మరణిస్తున్నప్పుడు బతుకు చక్రం వదిలి మనుషుల్లోకి నడిచిన ఎవరామె? ఆకాశంపై అగ్నిసంతకం చేసిన దీశాలి మా చేతుల్లో, మా హృదయాలలో, మా పూరిళ్లలో సూర్యుడు మరణించాడు. గాఢాంధకారంలో ఆకాశం వంక చూస్తున్నప్పుడు నిటారుగా దీపాన్ని ఎలా గుర్తించగలుగుతాం తల్లి? ముక్క చెక్కలైన మహావృక్షంలో కన్నీటి బొట్లను ఎలా వెతుకుతాము? బాటసారికి దాహార్తిగా ఉన్నప్పుడు ఆకు చివర రాలిన మంచు బిందువు నీవేనా? ఆకలి మేఘం ఉరిమినప్పుడు కంచంలో రాలిన 4 మెతుకులు నీవేనా? జాబిల్లి మరణించడం నీకంటే విస్తరించిన వెలుగు కదా. గిరిజనుల కమిలన దేహాలపై దిగిన బాక్సైడ్ గుణపం ముక్కలం చేసిన సాహసి ఒకానొక అమరత్వం బహుళ అస్తిత్వాలను తుడిచేయవచ్చు. దిక్కులేని జనం ఆశ్రయ ప్రపంచాన్ని వెతుక్కుంటూ తిమింగలం నూరు తెరిచి దాహం అనవచ్చు. అమరత్వం నీటి బొట్టు కాదు, అమరత్వం నీటి బొట్టు కాదు, జనం కనుల నుండి ఉబికే జలపాతం. జ్వలించే నీ నేత్రములో చిగురుస్తున్న మేఘపు తొలి వర్షం. ఆకాశం నీపై తడితడిగా వాలుతుంది. ఆమె కామేశ్వరి. మిత్రులరా, కాసిం నేనేమి పెద్దగా చదువుకోలేదు, యూనివర్సిటీలో కూడా ఎప్పుడు పోలేదు, కాలేజీ కూడా వెళ్ళలేదు. నాది పాఠశాల చదువే. దాదాపు 2 సందర్భాలలో
నేను యూనివర్సిటీ ఆవరణలో, చెన్నై యూనివర్సిటీలో ఇక్కడ కవిత్వం చదవడం, కవిత్వం గురించి మాట్లాడడం, నేను కాలేజీకి వెళ్ళలేదనే ఒక మానసిక వ్యాకులత ఏదైతే ఉన్నదో దానిని తుడిచేసింది. చాలామంది మిత్రులు ఈ ప్రారంభం నుంచి నన్ను ఆప్యాయంగా ఈ సభలకు రండి, ఎప్పటికప్పుడు ఒక నిర్వహణ అనేది ఎట్లా ఉంటుందో కాసిం నిరూపించారు. ఇలాంటి ఒక ప్రయాణాలు 2 తెలుగు రాష్ట్రాలలో, ఉత్తరాంధ్ర నుంచి నేను సిరికి శ్రీరామ్ వచ్చాము ఆ ప్రాంతాల నుంచి, అట్లా 2 తెలుగు రాష్ట్రాల సాహిత్య వారధిని ఏర్పరిస్తే 2 రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న చిన్న తరతమ భేదాలేవో సమసిపోతాయని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాను.